అందరికీ నమస్కారం. బీవెరెడ్డి పుల్లారెడ్డి, పొలిటికల్ అనాలిస్ట్, శబరి న్యూస్ ఛానల్ ఖమ్మం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సంవత్సర పరిపాలన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలు ఏంటంటే భూమాత రిప్లేస్ ఈ ధరణి పోర్టల్ పెడుతున్నారు, అది ఇప్పుడు వరకు ఇంప్లిమెంట్ చేయలేదు. ఆగస్టు సెప్టెంబర్లో భారీ ఎత్తున జ్వరాలు, డెంగీ జ్వరాలు విపరీతంగా వస్తే స్టేట్ మొత్తం మీద ప్రభుత్వ హాస్పిటల్లో మందులు లేక పేద ప్రజలు నానా ఇబ్బంది పడ్డారు. లక్షల సంఖ్యలో డెంగీ కేసులు, జ్వరాలతో ఇబ్బంది పడి నూనె నొప్పులతో విపరీతమై ప్రైవేట్ హాస్పిటల్ దోసుకున్నారు. దాని గురించి కనీసం ప్రభుత్వం నుంచి స్పందన లేదు. మూడోది, ప్రజా దర్బార్ మొత్తం మీద అసలు ప్రజాపాలనలో ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ముఖ్యమంత్రి కార్యాలయానికి, ఎన్ని పరిష్కరించారు, ఎన్ని రిజల్ట్ చేశారు అనేది కూడా మొత్తం వివరాలు చేయాలి. ఈ సంవత్సరం కాలంలో డిస్టిక్ బై వేరియేషన్ జ్యుడిషియల్ యాక్ట్ పెడుతున్నారు. ఇప్పటివరకు దాని గురించి ఆ డిస్టిక్ జిల్లాల దాని గురించి ఇప్పటివరకు ఏం చర్య తీసుకోలేదు. సీతారాం ప్రాజెక్ట్ ఆగస్టు 15 ఓపెన్ చేశారు. దాంట్లో నుంచి ఒక క్యూసెక్ నీరు ఓపెన్ రాలేదు. అది ఒకటి తప్పుడు పని. రుణమాఫీ పేరుతో ఆంధ్ర రైతులకు కూడా ఇచ్చారు. మొత్తం ఆ పాస్బుక్లు, ఫేక్ పాస్బుక్లు కూడా ఇచ్చారు. దాని గురించి కూడా పూర్తి విచారణ చేయాలి. రైతు కూలీలకి 12,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. కౌలు రైతులు ఇంపార్టెంట్. అసలు ఈ సమాజంలో ఏంటంటే రైతుకి వెన్నెముకే రైతులు, రైతు కూలీలు. అట్నే కౌలు రైతులు 15,000 ఇస్తున్నారు, అది కూడా ఏర్పాటు చేయలేదు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు, విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. కార్మిక శాఖ మంత్రి లేడు, హోంమంత్రి లేడు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లేదు. 60 మంత్రులకి అసలు శాఖలు లేవు. ద్వారా ఆ శాఖలన్నీ నిర్వీర్యంగా అయిపోయినాయి. మొత్తం మీద టోటల్గా ఏంటంటే ప్రభుత్వ ప్రజాపాలనని ప్రజల సొమ్ము దుర్వినియోగం పెడుతున్నారు. చేసిన మంచి పనులు ఉంటే చేయాలి తప్ప ఇట్లా ప్రజా పాలన దుర్వినియోగం చేయటం అనేది అంత పద్ధతి కాదు. టోటల్గా ఏమిటంటే మొత్తం మీద ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చేసిన మొత్తం పనులకి శ్వేతపత్రం కూడా చేయాలి. జమా ఖర్చులు అసలు ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు అనేది కూడా. ఇవి ఇంకొక విషయం ఏంటంటే కొన్ని పనులు పంట పండితే మా గొప్ప, అన్నీ మా గొప్ప అంటున్నారు. ఎక్కడ చెరువులు